ఎప్పుడో ప్లాస్టిక్ సర్జరీ వినాయకుని తల తీసేస్తే ఏనుగు తల తీసుకొచ్చి వినాయకుని పెట్టాం కదా, మన దగ్గర ఎప్పుడో ప్లాస్టిక్ సర్జరీ ఉందని చెప్తున్నారు. మరి దీన్ని నమ్మొచ్చా? ఇది నిజమా? సైన్స్ ఎక్కడున్నది? ఎక్కడున్నదంటే ఏమంటున్నారు? ఎప్పుడో ఈ దేశంలో టెస్ట్ ట్యూబ్ బేబీ, ఇప్పుడు డాక్టర్ మేడం ఉన్నారు ఇక్కడ, టెస్ట్ బేబీ అనేది ఎట్లా తయారవుతుంది, ఇప్పుడు ఎట్లా తయారు చేశారు, ఎంత శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంలో వాళ్ళు పరిశోధన చేసి కృషి చేస్తే ఆ జ్ఞానంలో నుంచి వికసించినటువంటి దీన్ని ఏం చెప్తున్నారంటే, ఇది ఇప్పుడు చెప్తున్నారా మీరు? టెస్టుడ్ బేబీ అనేది ఇప్పుడు వచ్చిందా? భారతదేశంలో మహాభారతం మొదలైందే కుండలో పుట్టినటువంటి పిల్లల ద్వారా మొదలైంది. ఎప్పుడో భారతదేశంలో ఉన్నది ఇది, ఇప్పుడు ప్రపంచంలో ఉన్న సైన్స్ చెప్పేది కాదు అని ఈ దేశంలో ఉండే దేశాన్ని పరిపాలించే గొప్ప నాయకులు మాట్లాడుతున్నారు. ఇది సైన్స్ అవుతుందా? మనం ఆలోచించిన సందర్భం. ప్లాస్టిక్ సర్జరీ అని వచ్చింది. ఇప్పుడు మనకేమైనా ముఖం మీద ఏమైనా, చేతికి ఏమైనా, ఇంకెక్కడేమైనా మన సినిమా హీరోలు ప్లాస్టిక్ సర్జరీ చేసుకుంటారు కదా అందంగా ఉండడం కోసం. ఈ ప్లాస్టిక్ సర్జరీ అనేది ఇది సైన్స్ నుంచి డెవలప్ అయినటువంటిది కదా. కానీ వాళ్ళేమంటున్నారంటే, ఎప్పుడో ప్లాస్టిక్ సర్జరీ వినాయకుని తల తీసేస్తే ఏనుగు తల తీసుకొచ్చి వినాయకుని పెట్టాం కదా, మన దగ్గర ఎప్పుడో ప్లాస్టిక్ సర్జరీ ఉందని చెప్తున్నారు. మరి దీన్ని నమ్మొచ్చా? ఇది నిజమా? ఇది రేపు పాఠ్యాంశంలోకి రాబోతుంది. ఇది పాఠ్యాంశంలోకి రాబోతుంది కనుక మనలాంటి బుద్ధిజీవులం, విశ్వవిద్యాలయాల్లో చదువుకునే బుద్ధిజీవులం ఆలోచించాలి కదా. అందుకే పాఠ్యపుస్తకాలు సమూలంగా మార్చుతున్న సందర్భంలో సైన్స్ అనేది చాలా ప్రధానమైన చర్చనీయాంశంగా ముందుకు రావడం ఈ సందర్భం. ఎందుకు వైజ్ఞానిక సభ, ఎందుకు విజ్ఞాన సభ, ఈరోజు ఎందుకు మనం ఇట్లా మాట్లాడుకోవాలి అంటే, మన విద్యకు ప్రమాదం వచ్చింది, మన ఆలోచనకు ప్రమాదం వచ్చింది. ఈ ప్రమాదం వస్తే నీకు నాకేమిటి నష్టం? సమాజానికి నష్టం. సమాజానికి ఏమిటి నష్టం? నీవు ఆలోచించకపోతే నీ ముందు ఏం జరుగుతుందో తెలియనప్పుడు నిన్ను ఎవరు దోపిడీ చేస్తున్నారో ఎట్లా తెలుస్తుంది? భగవంతునికి భక్తునికి అనుసంధానమైనది అంబికా దర్బార్ బత్తి అన్న తర్వాత, ఆ అంబికా దర్బార్ బత్తిని కొనటమే నీ ఏకైక లక్ష్యం అనుకున్నప్పుడు ఇక మిగతా మేము ఆలోచించం. దోపిడి ఎట్లా జరుగుతుందో, దోపిడి ఎట్లా జరుగుతుంది ఇక్కడ కేవలం దేవుడు మతం వీటికి సంబంధించిన విషయం మాత్రమే కాదు. దీని ద్వారా మరి లక్ష్యం ఏమిటి? వాళ్ళ లక్ష్యం ఎక్కువ రోజులు అధికారంలో ఉండాలి. ఎక్కువ రోజులు అధికారంలో ఎందుకు ఉండాలి? ఎక్కువ రోజులు ప్రజల్ని దోపిడీ చేయాలి. ఎట్లా దోపిడీ చేయాలా? ఎప్పుడైనా సరే మతము, రాజ్యము, పెట్టుబడి మూడు ఒకే దగ్గర వస్తాయి, కలిసి నడిచి వస్తాయి. మీకు బ్రిటిష్ వాడు ఇక్కడికి వచ్చాడు, పెట్టుబడి తీసుకొని వచ్చాడు. బ్రిటిష్ వాడు పెట్టుబడి తీసుకొని వచ్చిన తర్వాత పెట్టుబడి పెట్టాడు. పెట్టుబడి పెట్టిన తర్వాత ఎక్కువ లాభాలు రావాలి. ఎక్కువ లాభాలు రావాలంటే ఎక్కువ దోపిడీ చేయాలి. ఎక్కువ దోపిడీ చేయాలంటే ఈ దేశాన్ని తన చేతుల్లోకి తీసుకోవాలి. కనుక రాజ్యం వచ్చింది, అంటే బ్రిటన్ రాజ్యం వచ్చింది. మొదలు పెట్టుబడి వచ్చింది, తర్వాత రాజ్యం వచ్చింది. రాజ్యము పెట్టుబడి రెండు వచ్చిన తర్వాత దేశాన్ని తన చేతుల్లోకి తీసుకోవాలంటే ఏం చేయాలి? ఈ చేతుల్లో బైబిల్ పెట్టాలి, నీ కాళ్ళ కింది భూమిని తీసుకోవాలి. చేతుల్లో బైబిల్ పెట్టారు, కాళ్ళ కింది భూమిని తీసుకున్నారు, అంటే మతాన్ని తీసుకొచ్చారు. మొదలు పెట్టుబడి వస్తుంది, తర్వాత రాజ్యం వస్తుంది, తర్వాత మతం వస్తుంది. ఈ మూడు వేరువేరుగా ఎప్పుడుండవు ప్రపంచంలో. మీరు ఫ్రెంచ్ దేశం తీసుకుంటారా, ఐరోపాలో ఉన్న ఏ దేశాలైనా తీసుకోండి, లేదా ఇండియాలో ఉన్న ఏ దేశమైనా తీసుకోండి. నన్నయ్య రాజరాజ నరేంద్రుడు రాజు అయ్యాడు. రాజరాజ నరేంద్రుడు రాజు అయిన తర్వాత రాజమండ్రి కేంద్రంగా నన్నయ్యని మహాభారతం రాయమన్నాడు. రాజుకు మహాభారతానికి ఏం సంబంధం? అంటే రాజు అనేటటువంటి వాడు ఎక్కువ కాలం పరిపాలించాలంటే ఒక మత గ్రంథం అవసరం. మత గ్రంథం అవసరం కనుక సంస్కృతంలో ఉంది. మరి తెలుగు చదివే వాళ్ళకి అర్థం కాదు కనుక తెలుగులో ట్రాన్స్లేట్ చేయమని నన్నయ్యని అడిగితే నన్నయ్య దాన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేసి ఇచ్చాడు. రాజ్యము మతము ఆనాడు రెండు కలిసి నడిచాయి. ఆ రోజు మతమే భూస్వామ్యం, మతం రెండు వేరు కాదు. కానీ వాళ్ళ పెట్టుబడి అనేది ఒకటి ఎదిగింది కనుక ఇప్పుడు రాజ్యము, పెట్టుబడి, మతం ఈ మూడు కలిసి నడుస్తాయి. అందుకే వాళ్ళు ఎక్కువ రోజులు దోపిడీ చేయాలంటే మనల్ని మతం మత్తులో ఉంచాలి. క్వశ్చన్ చేయకూడదు. నీ కళ్ళ ముందర ఏం జరుగుతుందో క్వశ్చన్ చేయకూడదు.